ఐశ్వర్య బతికేది కొద్ది రోజులే. మేమే కాదు, ఇంకెవరూ తనని కాపాడలేరు. భగవంతుడా, ఎందుకిట్టా చేసావయ్యా? అమ్మాయి గారు నీకేం చేశారని ఇంత చిన్న చూపు చూస్తున్నావు? అమ్మాయి గారు, అమ్మాయి గారు. డాక్టర్, నాకు టాబ్లెట్స్ ఇవ్వండి, ఇంజెక్షన్ అయినా ఇవ్వండి డాక్టర్. నాకు ఈ పెయిన్ తగ్గేలా చూడండి డాక్టర్, చూడండి డాక్టర్. ఇప్పుడు తీసుకునే మందుల వల్ల రిలీఫ్ ఇవ్వలేం ఐశ్వర్య. నీ కండిషన్ ఇలా ఉందని మీ ఫ్యామిలీకి చెప్పడం మంచిది. నో డాక్టర్, వద్దు, చెప్పకండి డాక్టర్, ఎవరికి చెప్పొద్దు. ఎవరికి చెప్పొద్దంటే చెప్పం, కానీ మీరు మాత్రం బతకాల అమ్మాయి గారు, మీరు బతకాల. కొన్ని రోజులు బ్రతుకుతానని ఈ డాక్టర్ చెప్తున్నారు కదా పార్వతి. అందుకే ఇంట్లో చెప్పమంటున్నాను. నేనున్న కొద్ది రోజులైనా వాళ్ళు సంతోషంగా ఉండాలి డాక్టర్. ఈ విషయం చెప్పి వాళ్ళని బాధ పెట్టకండి పార్వతి. నువ్వు కూడా చెప్పకు, మాటిచ్చావనుకుంటాను. అమ్మాయి గారు, చెప్పకూడదు పార్వతి, నువ్వు చెప్పకూడదు అంతే. డాక్టర్, నా బిడ్డని చూసేంత వరకైనా నన్ను బ్రతికిస్తారా? ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. ఈ స్టేజ్లో మెడిసిన్స్ ఎక్కువగా పనిచేయవు ఐశ్వర్య. అలాగని ఎన్ని రోజులు బ్రతుకుతావో కూడా మేము చెప్పలేం. నా బిడ్డని చూడాలి, ఒక్క నిమిషం చూసుకున్నా గాని నాకు హ్యాపీయే డాక్టర్. ఆ తర్వాత నేను కళ్ళు మూసినా పర్వాలేదు, నా బిడ్డ కోసమైనా నేను బ్రతకాలి డాక్టర్. చిన్నమ్మాయి గారు అట్ట అనకండి, మీరట్ట మాట్లాడకండి. డాక్టర్ గారు, మా చిన్నమ్మాయి గారిని బతికించండి, మీకు దండ పెడతాను. చూడమ్మా, ఐశ్వర్యకు కీమోథెరపీ చేస్తూ హైడోస్ మెడిసిన్స్ ఇస్తే కొన్ని రోజులు పొడిగించొచ్చేమో. ఎట్టకైనా చేయండి డాక్టర్, మా అమ్మాయి గారిని బతికించండి. మా అమ్మాయి గారు బిడ్డని చూడాలి డాక్టర్. మా అమ్మాయి గారు నిండు నూరేళ్ళు బతకాల. బిడ్డ కోసమైనా తను బతకాలి డాక్టర్, ప్లీజ్ బతికించండి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ప్రాణం కూడా పోవచ్చు. నా బిడ్డ కోసం నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను డాక్టర్. ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి. 3-4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మందులు కూడా బయట నుంచి తెప్పించాలి. నేను తెస్తాను డాక్టర్, ఆ డబ్బులు నేను అరేంజ్ చేస్తాను. మా అమ్మాయి గారిని కాపాడుకుంటాను. పార్వతి, నువ్వు మీరు దిగులు పడకండి అమ్మాయి గారు, నేను తెస్తాను, నేను అరేంజ్ చేస్తాను, మిమ్మల్ని కాపాడుకుంటాను. డాక్టర్ జాగ్రత్త, నేను తెస్తాను. అమ్మాయి గారు జాగ్రత్త. పార్వతి, 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 అమ్మ పార్వతి, అమ్మ పార్వతి. పార్వతి బయటికి వెళ్ళింది అనుకుంటా అమ్మా. అనుకుంటానంటావేంటి పెద్ద బాబు, నీకు చెప్పకుండా వెళ్ళిందా? ఐశ్వర్య కూడా లేదు మామ్, ఉదయంతో పాటు బయటికి వెళ్ళింది అనుకుంటా. మీతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళారు? ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నావు? అసలు ఏం జరిగింది? పార్వతి, అపరిచితులు ఎవరో తెలియడం లేదని కంగారు పడుతున్నా కదా పెద్ద బాబు. వాళ్లే ఫోన్ చేశారు. 24 గంటల్లో పార్వతిని హతం చేస్తామని ఛాలెంజ్ చేశారు. అయ్యో,
వాళ్ళు ఇప్పుడే బయటికెళ్ళాలా? అసలు ఏమంత అర్జెంట్ పనుందని వెళ్లారో ఏంటి? అందరూ చాలా టెన్షన్ గా ఉన్నట్టున్నారు. ఓయ్ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? లోపలికెళ్ళు. నువ్వెవరా మాట చెప్పడానికి? నేను నీ అన్నయ్యని. షడప్! ఇప్పటి వరకు నాకు పిచ్చి పట్టించింది సరిపోదనా? ఏయ్ నోరు మూసుకుని వెళ్ళవే. నీళ్ళొచ్చాక నిన్ను ఇంటి నుంచి బయట గంటైపోతే అడుగు. ఏయ్ పార్వతిని చంపేస్తామని బెదిరించిన వాళ్ళు గనక నీ పేరు చెప్పుంటే ఈ పాటికి నీ ప్రాణాలు తీసి. నాకు వాళ్ళకి సంబంధం లేదు అంకుల్. పార్వతి ఏమైంది? ఏమైంది? ఎందుకలా కంగారుగా ఉన్నా? ఏం లేదమ్మగారు. ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు పార్వతి? నేనున్న కొద్ది రోజులైనా వాళ్ళు సంతోషంగా ఉండాలి డాక్టర్. ఈ విషయం చెప్పి వాళ్ళని బాధ పెట్టకండి పార్వతి. నువ్వు కూడా చెప్పకు. మాటిచ్చావనుకుంటాను. ఏం లేదు. ఇంట్లో కంగారు పడుతుంటారని బేగ్గా వచ్చాను పెద్దబాబు గారు, అంతే. ఐశ్వర్య ఏమైంది వదినా? అమ్మాయి గారా? అమ్మాయి గారు ఇంకా గుడ్లోనే ఉన్నారు బాబు గారు. అక్కడ ఎందుకుంది? మహి నువ్వు వెళ్ళి తీసుకురా. వెళ్ళు. ఓకే మామ్. అయ్యో వద్దు బాబు గారు. అమ్మగారు, అమ్మాయి గారు అట్నుంచటు వేరే పని ఏదో ఉంది, చూసుకుని వస్తానని చెప్పారు. సరే సరే తను వచ్చేస్తుంది కానీ నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళకు పార్వతి. వంట పని కూడా చేయొద్దు. అమ్మగారు నేను నువ్వు నా దగ్గరే ఉంటున్నావు అంతే. ఈ 24 గంటలు గనక మనం పార్వతిని కాపాడుకోగలిగితే ఆ రాక్షసులు ఎవరో మనకి తెలిసిపోతుంది పెద్దబాబు. పార్వతి నువ్వు లోపలికెళ్ళు. అయ్యో పెద్దబాబు గారు, డబ్బు తీసుకెళ్లి ఐశ్వర్యమ్మాయి గారికి వైద్యం సహించకపోతే ప్రాణానికి ప్రమాదం. శేఖర్ చెప్పండి మేడం. ఈ ఇంటిని కనిపెట్టుకునే బాధ్యత నీది. మంచిగా కాపలా కాస్తాను మేడం. నా ప్రాణాల్ని పణంగా పెట్టైనా సరే మిమ్మల్ని రక్షించుకుంటాను. పార్వతి నువ్వు నాతో రా. పదండి సార్. పదండి. రైనీ, నాకు ఏమీ తెలియకుండా నేను స్పృహలో లేకుండా ఉన్నప్పుడు నన్ను చీట్ చేసావు కదరా. నువ్వు గనక నాకు కనపడితే గొంతు నొక్కేయాలన్నంత కసిగా ఉంది. నీలు, నీలు, ఇక్కడేం చేస్తున్నావు? రాత్రి జరిగిన దాన్ని రీకలెక్ట్ చేసుకుంటున్నావా? అమ్మ దొంగ, అమ్మ దొంగ. ఇప్పటికే నేను నలిగిపోయి చచ్చిపోతున్నాను. ఏమైందమ్మా? ఎందుకంత మూడ్ ఆఫ్ లో ఉన్నావు? చీప్రాంటి, నిన్నటికి ఈ రోజుకి నాలో ఏదైనా తేడా కనిపిస్తుందా? ఏది? ఒకసారి క్యాట్ వాక్ చెయ్యి. క్యాట్ వాకా? చెయ్యి. సరే. చెప్పు. క్యాట్లా నడవమంటే కుక్కలా నడుస్తావేంటే? ఆంటీ, కుక్క ఇలాగే నడుస్తుందని ఎలా చెప్తావు? నువ్వేమైనా ట్రైనింగ్ ఇచ్చావా దానికి? నీకు సలహాలిచ్చి ట్రైన్ అప్ చేసి కొన్ని పాపాలు చేయించిన ఫ్లాష్ కట్ ఒకటి ఉంటుంది కదా, ఆ సంగతి వదిలే ఆంటీ. ముందు నాలో ఏదైనా తేడా ఉందో లేదో చెప్పు. నిన్న లేని ఎరుపు ఇప్పుడు నీ బుగ్గల్లో కనిపిస్తుంది.
నిన్న గులాబీ పువ్వులా ఉండే నీ మొహం ఈ రోజు క్యాబేజీ పువ్వులా అనిపిస్తుంది. చిచి, అదేం దరిద్ర పొలికి బాబు. పోనీ కడిగిన ముత్యంలా ఉందంటే ఓకేనా? అసలు రాత్రి ఏం జరిగిందో నాకు గుర్తులేదంటే. మార్నింగ్ లేవగానే చెదిరిన జుట్టు, తాగేసిన పాల గ్లాసు అన్నీ చూసావు కదమ్మా. మళ్ళీ ఏమీ తెలియనట్టు ఏం ఎరగనట్టు అడుగుతావేంటి దొంగ? ముందు ఆ ప్రాపర్టీలన్నీ పక్కన పెట్టాంటి. రాత్రి నేను నీలి గదిలోకి వచ్చాను కదా, అసలు ఏం జరుగుంటుందంటావు? చెప్పనా లేదా చేసి చూపించనా? చేసి చూపిస్తావా? చేసి చూపిస్తా. ఇదిగో ఈ దిండు నువ్వనుకో. చిచి, నిన్ను నీళ్ళలా గుండెలకు హత్తుకోవడం అలా చూశాను. అంతవరకే చూశాను. ఆ తర్వాత లైట్లు ఆఫ్ చేశాడు. ఆ పైన ఏం జరుగుతుందో నువ్వే చెప్పాలి. అంటే నాకు ఆ నీలుగాడికి ఫస్ట్ నైట్ జరుగుంటుందా? ఎంత ఘోరం జరిగింది. నీలమ్మా, ద్రాక్ష తెచ్చుకున్నావా? అంటే నిన్న రాత్రి జరిగిన ఏ ఏ ఏ ఈ రోజు అప్పుడే పుల్లటి ద్రాక్ష తింటున్నావా? అంటే ఏ ఏ ఏ చీప్ రాంటి కాపుతావా? చింతకాయలు తెప్పించినా పోనీ మామిడికాయలు తెప్పించినా? నీ తలకాయ పావుతలికి. నీలమ్మా, నేను ఆ ద్రాక్ష తీసుకుని వెళ్తాను. నాకు కూడా పులిపంటే చాలా ఇష్టం. ఏదో ఒకటి చేసుకో. ఛీ. రాత్రి ఏం జరిగింది? నీలమ్మా, ఏ ఏ ఏ నీలమ్మా, నిన్ను ఏస్ కొడతానేలో. ఆ నీలుగాడు ఇలా కక్ష తీర్చుకున్నాడన్నమాట. హక్కిలాంటి నా లైఫ్ ని మీరు స్పాయిల్ చెయ్యాలని గనుక చూస్తే మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేస్తా. గుడ్ మార్నింగ్ అమ్మా. వదినా, ఎందుకు టెన్షన్గా ఉన్నావు? అయ్యో, ఏం లేదు చంద్రబాబు గారు, మీరే అంత కంగారుగా ఉన్నారు. అయినా వాళ్ళెవరికో అట్ట భయపడితే ఎట్టా అవుతుంది చెప్పండి? ఏదైతే అది కానివ్వమని మనం బయటికి లోపలికి తిరగాల. ఇది పంతాలకు పోయే సమయం కాదు పార్వతి. పట్టింపే నాకు ముఖ్యం. మీరు అట్ట అంటే ఎట్ట ఎదురు చెప్తాను గారు. ఉండండి, కాఫీ నట్టుకొస్తాను. పార్వతి, ఆగు. నువ్వు వంటగదికి కూడా వెళ్ళకూడదని కదా మా బాధ. మళ్ళీ కాఫీ అంటావేంటి? అలా అయితే నీకెందుకు శ్రమక్క? అమ్మా నువ్వెందుకు? నువ్వు నేను కూర్చో. చూసుకుంటాను. కూర్చో అక్క. నువ్వుండక్క, నీకెందుకు శ్రమ? చిక్కటి కాఫీ కలుపుకుని నేను తీసుకొస్తాను కదా, మీరందరూ తాగుదురు గాని. జాగ్రత్త పిన్ని. నన్ను లేపేసే మొనగాడు ఎవడున్నాడు పెదబాబు? నేను తీసుకొస్తాను కదా, ఆగు. వంటగదికి వెళ్ళినట్టు వెళ్ళి అక్కడి నుంచి తప్పించుకుందామంటే చెల్లకుండా ఆపినారు. ఐశ్వర్యమ్మాయి గారు అక్కడ ఎంత బాధపడుతున్నారో ఏటో. పార్వతి, ఇంతకు ముందు వంటగదిలోనే 2 సార్లు ప్రాణాపాయ నుంచి బయటపడ్డావు కదా, అది గుర్తొచ్చే వద్దన్నాం పార్వతి. వదినా, ఈ ఒక్క రోజు రెస్ట్ తీసుకుంటే చాలు. 24 గంటలు గడిచాక ఆ దొంగనా ఎవరో మన ముందుకు వచ్చేస్తారని ఛాలెంజ్ చేశారు కదా, ఒక్కసారి కనపడినే అప్పుడు చెప్తా.
ఏమైంది పిన్ని? బొద్దికపోయింది బాబు. నాకు బొద్దింకన్నా బల్లన్న భయం అక్క. ఇదిగో అక్క కాఫీ తీసుకోండి. ఈ టిఫిన్ సిన్నం గారు నానిస్తాను. పెద్దబాబు గారు. అయ్యో పార్వతి అయ్యో జాగ్రత్త. ఏమైంది? ఏం కాలేదమ్మ గారు. లేదమ్మ గారు, సీర మీద పడిపోయినది. స్నానం చేసి వేరే సీర కట్టుకొని వస్తాను. అలాగే పార్వతి. ఏంటమ్మా? వెళ్ళు పార్వతి, మేమంతా నీ కాపలాగా ఉంటాం. ఎంత బేగా అంటే అంత బేగా ఆసుపత్రికి పోవాలా? ఇప్పటికే ఆలస్యమైపోనాది. అమ్మాయి గారికి ఎట్టా ఉందా ఇటు? నువ్వే కాపాడాలి స్వామి. రేయ్, అదేనా? ఫోన్ తీసి ఫోటో చూడు. ఆటో ఆటో అన్నా ఆపన్నా. మాధపూర్ చౌరస్తా కాడుండే హాస్పిటల్ పోవాలా? ఎక్కడమ్మా? కొంచెం బేగా పోన్నా. రే మావా, తనే అమ్మాయి, పద ఫాలో అవుదాం. పద. కొంచెం తొందరగా పోనివ్వండి. తీసుకున్నా. రే ఫోన్ చేద్దాం రా. అమ్మా, పార్వతిని చూసామమ్మా. యాడుందిరా అది? మేరీ హాస్పిటల్లోకి వెళ్ళిందమ్మా. ఆడికే వచ్చుండదా అది? జాగ్రత్తగా కాపలా కాయండి. ఇయాల దాన్ని కోడిని కోసినట్టు కోసి సంపాలా. సరే అమ్మా. రారా. రే సాంబా, సిద్ధంగా ఉండు. వాళ్ళను బతికించుకుంటానికి వచ్చిన దాన్ని సంపి జాతర చేసుకుందాం. పద. డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారు? పేషెంట్ కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేశారు. మీరు వెళ్ళి డబ్బులు కట్టండి. ఎక్కడ కట్టాలా? రిసెప్షన్ కౌంటర్ లో కట్టండి. డబ్బులు కట్టించుకుని రిసిప్ట్ ఇస్తారు. అట్టకి. ఓకే. చెప్పండి మేడం. బిల్ కట్టాలి. పేషెంట్ పేరు ఐశ్వర్య. పైన కిమో చేయించుకుంటున్నారు. ఈ 3 లక్షలు తీసుకో. అలాగే మేడం. రిసిప్ట్ ఇదిగోండి.